హలో గైస్, ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే లేదు అండ్ ఎలాంటి ఇంటర్వ్యూ అయితే లేదు గైస్. సో మనకైతే ఎన్పిసిసి వాళ్ళైతే మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గైస్. సో దీనికైతే 30,000+ మనకైతే శాలరీ అయితే ఉంటుంది. సో ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. హలో గైస్, తెలంగాణ అండ్ ఏపీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీస్ నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే సో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే డైరెక్ట్ సెలెక్షన్ అయితే చేస్తున్నారు గైస్. సో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళైతే సైట్ ఇంజనీరు అండ్ సీనియర్ అసోసియేట్ అండ్ అసోసియేట్ అండ్ అసిస్టెంట్ పోస్టులకైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. ఇది టోటల్లీ కాంట్రాక్ట్ బేసిక్స్ అండ్ 1 year కాంట్రాక్ట్ అయితే ఉంటుంది గైస్. సో 1 yearలో మంచి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు పర్ మంత్ అయితే. అండ్ సైట్ ఇంజనీరు ఎవరైతే సివిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఉంటారో బీటెక్లో వాళ్ళైతే ఎలిజిబుల్ గైస్. సో దీనికి శాలరీ వచ్చేసి 33,000 వరకు అయితే పర్ మంత్ అయితే ఉంటుంది. అండ్ ఎలా అంటే ఎలవెన్సెస్ కలుపుకొని అప్రాక్సిమేట్లీ 40,000 అయితే వస్తుంది గైస్. దీనికైతే గ్రాడ్యుయేషన్ ఇన్ సివిల్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి గైస్. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ సీనియర్ అసోసియేట్ గైస్ దీనికైతే 33,000 అయితే శాలరీ అయితే ఉంటుంది పర్ మంత్ వచ్చేసి. అండ్ దీనికైతే ఎంబీఏ గైస్. సో ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ సీనియర్ అసోసియేట్ గైస్ దీనికి కూడా 33,750 పర్ మంత్ అయితే శాలరీ అయితే ఉంటుంది. అండ్ దీనికైతే ఎవరైతే సిఎంఏ అండ్ ఎంబీఏ కంప్లీట్ చేసిన వారైతే ఎలిజిబుల్. అండ్ దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు గైస్. అండ్ లాస్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ గైస్. సో దీనికైతే 25,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే గ్రాడ్యుయేట్ ఏ డిసిప్లిన్ అయినా పర్లేదు గైస్, గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అండ్ దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు గైస్. మరి ఈ బేసిక్ శాలరీతో పాటు మనకైతే 12% మెడికల్ అలవెన్సెస్ అండ్ 1,200 పర్ మంత్ మనకైతే ఎక్స్ట్రా అయితే పే చేస్తారు గైస్. సో ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు అండ్ ఎలాంటి ఫీ చేయాల్సిన అవసరం అయితే లేదు గైస్. అప్లికేషన్ పెడితే సరిపోతుంది. అండ్ దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years గైస్. అండ్ దీనికి ఎలాంటి ఏజ్ రిలాక్షన్ అయితే లేదు. సో మ్యాక్సిమం 40 years. అండ్ దీనికైతే డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి 29th రోజు అయితే అండ్ ఈ మంత్ 29కి అయితే సైట్ ఇంజనీర్ వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది గైస్. అండ్ ఎవరైతే సీనియర్ అసోసియేట్ అండ్ అసిస్టెంట్ అండ్ అసోసియేట్ వాళ్ళైతే ఉన్నారో వాళ్ళైతే 30కి అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది గైస్. సో డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ 29కి అయితే సైట్ ఇంజనీర్, మిగతా పోస్టులకి అయితే 30కి అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది గైస్. సో అండ్ దెన్ మరి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళి అయితే మనమైతే మన డాక్యుమెంట్స్తో పాటు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇటు రైట్ సైడ్లో అయితే మీ కలర్ ఫోటో అయితే పేస్ట్ చేయండి గైస్. అండ్ ఇక్కడైతే మీ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ నేము అండ్ కింద అయితే ఫాదర్ నేము అండ్ మీ మదర్ నేము అండ్ మేల్ అయితే మేల్ అండ్ ఫీమేల్ అయితే ఫీమేల్ అండ్ మీ రిలీజన్ గైస్, హిందువా క్రిస్టియనా ముస్లిం అయితే మెన్షన్ చేయండి గైస్. అండ్ ఇక్కడైతే మ్యారీడా అన్మ్యారీడా అయితే మెన్షన్ చేయాలి. అండ్ కింద వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయండి గైస్. అండ్ మీ స్టేట్ అండ్ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అనేది ఇచ్చేయండి. అండ్ మదర్ టంగ్ తెలుగు, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళైతే. అండ్ ఇక్కడైతే ఏజ్ గైస్, మీ ఏజ్ అయితే ఇచ్చేయండి. అండ్ కిందకైతే స్క్రోల్ చేస్తే మీకు అండ్ ఐడియా బ్లడ్ గ్రూప్ అండ్ ఐడియా ఉంటే అయితే ఇచ్చేయండి గైస్ అదైతే. అండ్ మీరైతే సో ఇక్కడైతే ఏ క్యాస్ట్ వాళ్ళు అయితే ఆ క్యాస్ట్ అయితే మెన్షన్ చేయండి గైస్. అండ్ ఇక్కడైతే లాంగ్వేజెస్ గైస్, మీకు ఏమైనా లాంగ్వేజెస్ వచ్చుంటే సో అదైతే ఇక్కడైతే మెన్షన్ చేసుకోండి కానీ. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లాంగ్వేజెస్ పెట్టుకుంటే మనకైతే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది గైస్. సో ఇక్కడైతే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ గైస్. సో పైన ఇచ్చిన పోస్టులకి అయితే ఎలాంటి రిక్వైర్మెంట్ అవసరమో ఆ క్వాలిఫికేషన్ అయితే అక్కడైతే మెన్షన్ చేయండి. అండ్ సో ఇక్కడైతే కరస్పాండింగ్ అడ్రస్ గైస్, మీ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ గేటకైతే పాన్ కార్డ్ నెంబర్ గైస్, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఎమర్జెన్సీ నెంబర్, గార్డియన్ నెంబర్, కాంటాక్ట్ మొబైల్ నెంబరు, తర్వాత మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్పోర్ట్. సో మీకు ఉంటే అయితే ఇక్కడైతే మెన్షన్ చేయండి గైస్. మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ లేకపోతే అయితే ఎన్ఏ అని మెన్షన్ చేయండి గైస్, నాట్ అప్లికబుల్. అండ్ ఇక్కడైతే డేట్ అయితే మెన్షన్ చేయాలి. అండ్ సిగ్నేచర్ గైస్, మీ సిగ్నేచర్ అయితే అక్కడ పెట్టాల్సి అయితే ఉంటుంది. అండ్ దెన్ మరి ఈ వాకిన్ ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుందంటే సో ఇది టోటల్లీ మన పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది గైస్. సో ఎలాంటి ఫీ లేదు అండ్ ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే లేదు కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ గైస్. ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో దానికైతే మనమైతే పోస్ట్ అయితే పంపాల్సి ఉంటుంది గైస్. సో బిఫోర్ ఆ ఇంటర్వ్యూ డేట్స్ ముందే అయితే మనమైతే పోస్ట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇంటర్వ్యూ వచ్చేసి 10 AM అయితే స్టార్ట్ అవుతుంది. మీరు షార్ప్ 1 hour బిఫోర్ అయితే అక్కడైతే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. సో అండ్ దెన్ మీ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో మంచి కంటెంట్ అయితే చేస్తున్నా, ఎలాంటి వల్గర్ కంటెంట్ అయితే చేయట్లేదు కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ అయితే నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను గైస్. కొంచెం దాంట్లో కూడా జాయిన్ అవ్వండి గైస్. సో దిస్ ఈజ్ ద వీడియో అండ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్ అండ్ థ్యాంక్ యూ.